కాకినాడ జిల్లాలో బంకులలో పెట్రోల్ డీజిల్ 2 రోజుల్లో తగు స్థాయిలో అందుబాటులోకి వస్తుందని, అందువల్ల వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. అలాగే వరి కోతల యంత్రాలకు ప్రత్యేకంగా రోజుకు సుమారు 70 లీటర్ల డీజిల్ కూపన్లు అందిస్తామని, పెట్రోల్ డీజిల్ నిల్వ చేసి లూజ్ విక్రయాలు చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. కలెక్టరేట్ వివేకానంద హాల్లో మీడియా సమావేశం నిర్వహించి జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత నివారణకు చేపట్టిన చర్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ సరఫరాపై నెలకొన్న అపోహల కారణంగా ప్రజలు పానిక్ కొనుగోళ్లు జరపడం వల్ల జిల్లాలోని 160 పెట్రోల్ బంక్లలో శుక్రవారం నుండి పెట్రోల్ డీజిల్ కొరకు విపరీతమైన రద్దీ నెలకొందన్నారు. అలాగే ఆయిల్ కంపెనీలు బల్క్ వినియోగదారులకు సరఫరా ధర పెంచడం కారణంగా బల్క్ వినియోగదారులు రిటైల్ అవుట్లెట్లలో కొనుగోలు జరపడం కూడా ఇందుకు కారణమైందన్నారు. ప్రజలు తీసుకుంటున్నారంటే ఈ ఫిగర్స్ చూస్తే మనకి అర్థమవుతుంది. రెగ్యులర్గా డీజిల్ 400 కిలోలీటర్లు, పెట్రోల్ 300 కిలోలీటర్ జిల్లా వ్యాప్తంగా మనము సరఫరా చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తే దాదాపు 600 కిలోలీటర్స్ డీజిల్, అదేవిధంగా పెట్రోల్ దాదాపు 450 నుంచి 470 కిలోలీటర్ పెట్రోల్ అనేది మనము అమ్మడం జరుగుతున్నది. సో దర్ ఇస్ అ క్లియర్ ఇంక్రీజ్ ఇన్ ద క్వాంటిటీ విచ్ ఇస్ బీయింగ్ సప్లై మనము ఇప్పించినప్పటికీ ఈ పానిక్ బయింగ్ వల్ల చాలామంది తీసుకుంటున్నారు. దయచేసి ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా, మీకు అవసరం లేనప్పుడు దయచేసి కొనవద్దని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. రెండవది, ఇప్పుడు ప్రస్తుతం మన జిల్లా తీసుకుంటే వరి కోతలు అనేది పెద్ద ఎత్తున అన్ని దాదాపు 10 నుంచి 15 మండలాల్లో జరుగుతుంది. ఇప్పటికే 58,000 ఎకరాలు మనము హార్వెస్ట్ చేయడం జరిగింది. ఇంకా దాదాపు 150,000 ఎకరాలు మనము హార్వెస్టింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ వరి కోతలకు సంబంధించిన హార్వెస్టర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటికి కావాల్సిన డీజిల్ ఏదైతే ఉందో అవి సరఫరా చేయడానికి ఒక విధి విధానం మనం ఏర్పాటు చేసుకున్నాము జిల్లా వ్యాప్తంగా. ఎక్కడైనా అవసరం ఉంటే ఆ పరిధిలో ఉన్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, సపోజ్ ఒక స్వర్ణ గ్రామం స్వర్ణవాడు పరిధి ఉంది, ఆ సచివాలయం పరిధిలో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ని, ఆర్ఎస్కే పరిధిలో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ని సంప్రదిస్తే ఆ అగ్రికల్చర్ అసిస్టెంట్ వారికి మండల్ అగ్రికల్చర్ అధికారి ద్వారా, అదేవిధంగా ఎంఆర్ఓ ద్వారా కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి ప్రతి హార్వెస్టర్కి రోజుకి 70 లీటర్ సరఫరా చేయడానికి కూపన్ ఇచ్చే విధంగా కూడా మనం టైఅప్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఆ పర్టికులర్ మెకానిజం మనం అమల్లో తీసుకురావడం జరిగింది. ఈ సరఫరా కూడా రేపటి నుంచి ఇంకా పకడ్బందీగా అమలు చేసే విధంగా ఏ హార్వెస్టర్ కూడా డీజిల్ లేక ఆగకుండా మనం ముందుకు తీసుకువెళ్తున్నాం. సో ఇది కూడా రైతు సోదరులందరికీ పత్రికే సోదరుల ద్వారా మనం తెలియజేస్తున్నాము. మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. మీకు ఎవరైతే హార్వెస్టర్ మీరు ఎంగేజ్ చేసుకున్నారో ఆ వ్యక్తిని దగ్గర ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ స్వయంగా సంప్రదించడం జరుగుతుంది. దాంట్లో ఏదైనా ఇష్యూ ఉంటే కూడా మీరు పై స్థాయికి ఎస్కలేట్ చేయవచ్చు. అగ్రికల్చర్ అసిస్టెంట్ స్పందించకపోతే డైరెక్ట్గా మీరు మండల్ అగ్రికల్చర్ అధికారి ద్వారా కానీ ఎంఆర్ఓ గారు కానీ మీరు సపోర్ట్ తీసుకోవచ్చు. సో వరి కోతలకు సమస్య లేకుండా, ఇబ్బంది లేకుండా ఈ డీజిల్ సరఫరా అనేది వాళ్ళకు క్యాన్లోనే ఇచ్చే విధంగా కూడా మనము డైరెక్షన్స్ ఇవ్వడం